సార్ ఈరోజు అనుప్మాది ఏదైతే క్రేజీ కళ్యాణం ఉందో అది టీజర్ అయితే రిలీజ్ అయింది. మరి ఎలా అనిపించింది సార్? చాలా బాగుందండి. అనుపమ గారికి సరైన హిట్ అనేది రాలేదు ఈ మధ్యకాలంలో. ఆ మధ్య రామ్ గారితో నటించినప్పుడు ఆ సినిమా హిట్ అంటే ఆ తర్వాత హిట్ అనేది పెద్దగా చెప్పుకోవడానికి ఏది లేదు. ఈ సినిమా టీజర్ చూశాక ఒకటి క్లియర్గా అర్థమైపోయిందంటే కామెడీ అనేది ఫుల్గా పండించబోతున్నారు ఈ సినిమాలో. ప్లస్ విలేజ్ వాతావరణం అనేది క్లియర్గా చూపించబోతున్నారు. థర్డ్ విషయం ఏదైతే ఉందో సినిమా పేరే క్రేజీ కళ్యాణం. అంటే ఆ టీజర్ చూసినప్పుడు కూడా అర్థమైపోయింది ఈ సినిమా మొత్తం కూడా కళ్యాణం గురించి జరగబోతుంది. అంటే పెళ్లి తంతు అనేది ఎలా ఉంటుంది, పెళ్లికి ముందు ఎలా బిహేవియర్ ఉంటుంది, పెళ్లి గురించి ఎవరెవరితో గొడవలు పడతారు, ఎవరెవరితో పోటీ పడతారు, తోడల్లులు వగైరా ఉంటే వాళ్ళతో ఎలా పోటీ ఉంటుంది, నా కూతురికి మంచి సంబంధం రావాలి, వాడి కూతురికి మంచి సంబంధం రావద్దు, వాడికి ఇంకా చెడ్డవాడు రావాలి అనే ఏదైతే నరేష్ గారిది కామెడీ. ఇప్పుడు ఆయన చిత్రం పలార విచిత్రం సినిమాలో ఎన్నో చూసాం కామెడీలో. అటువంటి కామెడీ అనేది ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకు క్లియర్గా. తోడల్లుడితో పోటీ పడడం అన్నట్టు క్లియర్. అంటే నా కూతురి సంబంధాన్ని నువ్వు చేసుకుంటావు అని చెప్పి అన్నప్పుడు ఆ తోడల్లుడు నా కూతురు నచ్చలేదని చెప్పి నీ కూతురు నచ్చగానే ఆ సంతోషం, అంటే ఒక తండ్రి అనేది బాధ ఎలా ఉంటుంది, కూతురికి సంబంధం పోతే బాధ ఎలా ఉంటుందని చెప్పి చూపించడం జరిగింది. సేమ్ అదే మూమెంట్లో ఆ సంబంధం పోయిందనుకున్న సంబంధం తన కూతురికే వచ్చిందని చెప్పి కానీ ఆ సంతోషం ఎలా ఉంటుందని చెప్పి చూపించడం జరిగింది. అంటే విలేజ్లలో ఇప్పుడు సిటీలో అంటే చాలా కామన్ అయిపోయిందండి పెళ్ళిళ్ళు అంటే పోవడం, మాట్లాడుకోవడం, లేకపోతే మ్యాట్రిమోనీలో మాట్లాడుకోవడం అది ఇది అని చెప్పి అయిపోతుంది. కానీ విలేజ్లలో ఇప్పుడు కూడా ఇంకా పాత సంప్రదాయాలు అని చెప్పి అలానే ఉన్నాయి. పాత సంప్రదాయాలు ఎలా ఉంటాయి, వాటి కట్టుబాట్లు ఎలా ఉంటాయి, ఒక అమ్మాయికి పెళ్లి కావాలంటే ఎంత కష్టపడాలి అని చెప్పేసి ఈ సినిమాలో క్లియర్గా చూపించబోతున్నారు. అది మనకు క్లియర్ అర్థమైపోయింది. ఈ సినిమా చూస్తే మనకు పల్లెటూరి కట్టుబాట్లు అనేవి మనకు క్లియర్ అర్థమైపోతాయి. అందులో ఉండే విద్వేషాలు, ప్రేమలు అని చెప్పేసి క్లియర్ అర్థమైపోతాయి. సో ఈ మధ్య కాలంలో అందరూ కూడా డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విలేజ్ డ్రామా అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ డ్రామానే ఎక్కువగా తీస్తున్నారు. ఎందుకంటారు? హిట్ అవుతున్నాయనా? ఎందువల్ల హిట్ అవ్వడం కాదండి, మన మూలాలను అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం సిటీకి వస్తే సిటీకి వచ్చిన ప్రజలకు అని చెప్పేసి ఒకటే అర్థమైపోతుంది. అయితే ఫాస్ట్ ఫుడ్ లేదా ఫాస్ట్గా నౌకరీ తీసుకోవడం, ఐటీ జాబ్స్ తీసుకోవడం, పొద్దున 10 గంటలకు లేచేసి 11 గంటలకు రెడీ అయిపోయి 12ంటికి డ్యూటీ చేస్తారు, మళ్ళీ రాత్రి 12ంటికి ఇంటికి వస్తారు. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం తెలియదు. ఉద్యోగం చూసుకోవాలి, ఇంటికి రావాలి, ఉద్యోగం చూసుకోవాలి, ఇంటికి రావాలి. శని ఆదివారాలు దొరికితే పబ్బులో గడపాలి. సిటీలో ఉన్న కల్చర్ ఇది అన్నట్టు మొత్తం అనేది. ఊర్లలోనే అసలు కల్చర్ అనేది అర్థమవుతుంది. పొద్దున్న 4:30కు లేవడం, 4:30 నుంచి 6:30 పొలంలో పనిచేయడం, 6:30 తర్వాత టిఫిన్ లాంటివి ఏమైనా ఉంటే చేస్తారు, లేదా 10-11 వరకు అలా చేసుకుంటూ కూర్చుంటారు. 10-11 ఫ్రీ అయిపోయి ఊళ్ళలోకి వచ్చేస్తారు. ఊళ్ళలోకి వచ్చేసి అక్కడ ఇంకా బాంధవ్యాలు మొదలవుతాయి అన్నట్టు. రావడం అంటే మామ ఏమైంది, ఏం కూరండి ఈరోజు అంటే ఏం లేదు అల్లుడు ఊరికే గారెలు వండేసి మామూలు కూడా అయ్యో మామ నాకు చెప్తే నేను మటన్ పంపించాను కదా, అటువంటి ఆప్యాయతలు అని చెప్పి ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు పక్కన ఉన్నోడు కూడా ఏం వండుకున్నాడో వాడికి పక్కన ఉన్నది తెలియదు, పక్కన ఉన్నాడు అసలు చనిపోయా బతుకున్నాడా అని చెప్పి తెలియదు. అటువంటి తెలియకుండా ఇక్కడ సిటీలో జరుగుతున్నాయి. కాబట్టి ఏది ఉన్నా కానీ కొద్ది బాంధవ్యాలు, మంచి స్టోరీ మనకు కావాలంటే ఖచ్చితంగా పల్లెటూరులోకి పోవాల్సింది. మన రూట్స్ అనేది తెలియాలంటే పల్లెటూరు వాతావరణం చూపించాల్సింది. సో దాని గురించి అని చెప్పేసి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ అందరూ కూడా పల్లెటూరు వాతావరణం చూపిస్తున్నట్టు. ఒక సక్సెస్ ఫార్ములా అనేది మనకు ఎప్పుడైనా కానీ మన రూట్స్ నుంచి వస్తుంది. సో పల్లెటూరు వాతావరణం తెలుసుకోవాలంటే ముఖ్యంగా జంజీ వాళ్ళకు ఇటువంటి సినిమాలు అనేది చూసుకోవాలి. అంటే అనుపమ గారు చాలా రోజుల తర్వాత వస్తారు కదా, అంటే చాలా సంవత్సరాలని చెప్పుకోవచ్చు. మరి థియేటర్లో వైబ్ ఎలా ఉంటుంది అనుకుంటారు? ఖచ్చితంగా అండి. సినిమాలో క్లియర్గా ఒకటైతే అర్థమైపోయింది, అనుపమ గారు ఇప్పటి వరకు ఏదైతే సినిమాల్లో హిట్ రాలేదో ఆ కథ అనేది ఈ టీజర్లో క్లియర్గా కనిపించేసింది ఆమె నటనలో. ఈవెన్ ఆమె పెళ్ళి అనేది నాకు చెడిపోతే నేను చూసుకుంటా అని డైలాగ్లో కూడా ఆ ఎక్స్ప్రెషన్స్ ఒకటేసారి చేంజ్ చేయడం అని చెప్పి చాలా సూపర్ పండించింది. ఆమెకు ఈ సినిమాలో అవార్డు రావడం అనేది ఖచ్చితమండి. అటువంటి ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి. ఈవెన్ నరేష్ గారు కూడా పోటీ పడ్డారు, కానీ కాస్త అనుపమ గారి ముందు తక్కువ అయ్యారు. కాకపోతే నరేష్ గారి మొత్తం కూడా కామెడీ సైడ్ వెళ్ళిపోయింది. కామెడీ సైడ్ వెళ్ళిపోయినప్పుడు కామెడీ బ్రహ్మగా మరో అవార్డు ఆయనకు రావడం జరుగుతుంది. మెయిన్ హీరోయిన్గా అయితే అనుపమ గారి ఈ సినిమా ద్వారా అవార్డు రావడం ఖచ్చితం. వాళ్ళిద్దరు కాంబో ఎట్లా అనిపించింది? అనుపమ గారిది అలాగే నరేష్ గారిది చాలా చక్కగా ఉందండి. చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎప్పుడో చూసిన చిత్రం పలార విచిత్రం సినిమా అనేది నాకు ఇప్పుడు గుర్తుకొచ్చిందంటే అంతటి కామెడీ దీంట్లో మళ్ళీ చూపించగలిగారు. ప్లస్ ఎప్పుడైతే రామ్ గారికి పోటీగా అనుపమ గారు నటించారో అదిగో ఆ సినిమాలో నటించిన నటన మళ్ళీ ఇప్పుడు కనిపించింది. అంటే వీళ్ళిద్దరు కూడా కసిగా ఉన్నారు అన్నట్టు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా మాకు హిట్ అనేది రావాల్సిందే, మోగాల్సిందే అని చెప్పేసి ఆ కసి అనేది నటనలో క్లియర్ కనిపించింది. టీజర్ చాలా సూపర్ ఉందని టీజర్ చూసిన వాళ్ళు సగానికంటే ఎక్కువ మంది ఖచ్చితంగా సినిమా కూడా చూస్తారు, అది గ్యారంటీ. సో టీజర్లో మెయిన్ అనుపమ లుక్ ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి. చాలా చాలా హోమ్లీగా కనిపించింది. విలేజ్ వాతావరణంలో అమ్మాయిలు ఎలా ఉంటారు, ఆ సాదా సీతాతనం అని చెప్పేసి క్లియర్గా కనిపించింది. విలేజ్లో పెద్ద ఆడంబరాలు అంటే ఏముండవు, మ్యాక్సిమం మేకప్ అనేది ఉండదు.
విలేజ్ అమ్మాయిలకు. ఎప్పుడైనా పొరపాటున ఫంక్షన్స్ ఏమైనా పండుగలు ఏమైనా వస్తే అప్పుడే ఏమైనా మేకప్ వేస్తారేమో కానీ విలేజ్లలో మేకప్ అని టచ్ చేయరు. ఇప్పుడు మనం సిటీ వాతావరణం చూస్తే ఉద్యోగానికి పోయినా మేకప్ వేసుకుంటారు, కనీసం కెమెరా ముందు వీడియో కాల్ మాట్లాడడం మేకప్ వేసుకుంటారు, మరి ఇంకేదైనా ఈవెన్ షాప్కి వెళ్ళి 2 వస్తువులు కొనుక్కుందామని కానీ మేకప్ వేసుకుంటారు. అటువంటి ఆడంబరాలు అనేది ఏవి చూపించకుండా నిరాడంబరంగా చూపించారు. చాలా చక్కగా ఉందండి లుక్ అనేది. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. ఇప్పుడు అనుపమది ఏంటి క్రేజీ కళ్యాణం టీజర్ అయితే రిలీజ్ అయింది కదా, సో ఎలా అనిపించింది అది? అదే నిజంగా అను పరమేశ్వర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆమె ఈరోజు జరిగినటువంటి టీజర్ లాంచ్ క్రేజీ కళ్యాణం టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో ఆమె చేసినటువంటి గతంలో పర్దా సినిమా కూడా కొంచెం ఆడలేదు అని చెప్పి చాలా క్వశ్చన్లు వేసినప్పటికీ సో క్యారెక్టర్ వైజ్గా చేయడం నా వంతు, ఆ మంచి సినిమా ఆడతా అనుకున్న ప్రేక్షకులు కూడా చాలా సపోర్ట్ చేశారు అని చెప్పేసి ఆమె ప్రోత్సాహం. ఒక లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఏదైనా సరే ఒక సినిమా ఒక డైరెక్టర్ కథ మన దగ్గర తీసుకొస్తే అది 100% నేను ఎఫర్ట్ పెట్టాను పర్దా సినిమాకి అని చెప్పేసి ఆమె చెప్పారు. సో ఆ సినిమా కొంచెం నిరుత్సాహపరిచినా కానీ తర్వాత సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఈ క్రేజీ కళ్యాణం కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, రోజు నిత్య జీవితంలో జరిగేటువంటి సంఘటనలు, ఫ్యామిలీ లవ్ స్టోరీస్ మధ్య జరిగే ఒక మంచి స్టోరీస్ వైజ్గా. ఇంకొకటి ఆమె కాంబినేషన్గా మన హీరో నరేష్ గారు ఎన్నో క్యారెక్టర్లు ఆయన ఆ సినిమా త్రివిక్రమ్ సినిమాలో, సో మన శతమానం భవతిలో, ఇప్పుడు క్రేజీ కళ్యాణంలో వరుసగా అంటే 3-4 సినిమాలు ఇటు వాళ్ళది కూడా ఒక మంచి కాంబినేషన్ లాగా సాగుతుంది. ఈ క్రేజీ కళ్యాణంలో నరేష్ గారు కూడా నటించడం అనేది చాలా అంటే సినిమాకే ఒక ఫాదర్ లాగా, అంటే మనిషికి ఒక గుండెకాయ ఎలాగో ఈ సినిమాకి క్రేజీ కళ్యాణ్కి నరేష్ గారి యొక్క యాక్టింగ్, ఆయన యొక్క నటన, ఆయన యొక్క సీనియర్ మోస్ట్ అటువంటి ఎక్స్పీరియన్స్. ఇంకోటి డైరెక్టర్ భద్ర గారు సో ఈ పాత్రని చాలా డిఫరెంట్గా చెప్పాడు అని చెప్పేసి నరేష్ సార్ చాలా ఎమోషనల్ చెప్పాడు. నేను గత 300 సినిమాలు చేశాను కానీ ఇలాంటి పాత్ర అనేది నాకు రేర్గా రిఫరెన్స్గా ఇది వర్సటైల్గా ఉంది, డైరెక్టర్ గారు ఈ పాత్రకి ఆ విధంగా నా దగ్గర తీసుకొచ్చారని చెప్పేసి నరేష్ సార్ చెప్పడం. సో ఇది ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలింతో పాటు ఇద్దరు క్యారెక్టర్ వైజ్గా. ఇంకోటి ఇందులో ట్విస్ట్ ఏంటంటే తరుణ్ భాస్కర్ హీరో అంటే డైరెక్టర్గా ఆయన చేసినటువంటి ఫిలిమ్స్ కూడా ఆయన కూడా మార్క్ ఉంది. సో ఆయన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్గా. అనుపరమేశ్వర డైలాగ్ అంటే దీన్ని ఎవరు చేసుకుంటారా కానీ వాడు సచ్చినట్టే జీవితాలు అని చెప్పేసి డైలాగ్స్ కూడా చాలా బాగా డిఫరెంట్గా ఉంది. ఇంకోటి ఈ సినిమాకి హైప్ ఏంటంటే ఈ మధ్య కాలంలో మా ఇంటి బంగారం సినిమా డైరెక్టర్ నందిని గారు ఆమె టీజర్ లాంచ్ చేయడము ఒక మంచి సినిమాకి హైప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ 100 కోట్ల మార్క్ని రీచ్ అయినటువంటి ఒక లేడీ డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు ప్రజెంట్. ఆమె ఈ యొక్క టీజర్ని రిలీజ్ చేయడము నరేష్ సార్ కూడా చాలా ఘనంగా ఆమెకు అప్రిషియేట్ చేయడం జరిగింది. సో అది ఒకటి హ్యాపీనెస్. ఈ సినిమాలో మీరు అన్నట్టు ఇప్పుడు నరేష్ గారు, అనుపరమేశ్వర్ డైరెక్టర్, ఇంకోటి మన ప్రొడ్యూసర్ కూడా చాలా ఆ సినిమా మీద ప్యాషన్ ఉన్నటువంటి వ్యక్తి. ప్రొడ్యూసర్ జగన్మోహన్ రెడ్డి, ఆయన చాలా యాడ్ ఫిలిమ్స్ చేస్తూ షార్ట్ ఫిలిం చేస్తూ ప్రతి ఒక్కటి యాడ్ ఏజ్ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆయన సినిమా ఇండస్ట్రీలో కొన్ని చూసుకుంటూ వస్తూ ఇంకొకటి ఈ సినిమాకి ప్రధాన వ్యక్తిగా వచ్చినటువంటి వ్యక్తి మన తెలంగాణ గురించి ఏదైనా కవిత్వం గురించి పాటల గురించి మంచిగా గొప్పగా సాహిత్య పరంగా వచ్చినటువంటి వ్యక్తి మన గోరటి వెంకన్న గారు. సో ఆయన కూడా చాలా అద్భుతంగా పాట అయితే కంచరేగి చెట్టు కింద లచ్చువమ్మో నీ పాట ఎంత మధురం అని చెప్పేసి ఆ పాటతోటి సో ఆయన స్టేజ్ మొత్తం ఒక అడళ్ళు ఊపారు. అది చాలా బాగా అనిపించింది గోరటి వెంకన్న సార్ రావడం. సో అనుపమ లుక్ ఎలా అనిపించింది టీజర్లో చూసుకున్నట్టయితే? ఎప్పుడు లాంగ్ హెయిర్ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు చాలా షార్ట్ హెయిర్గా ఉంది. నిజంగా అంటే అనుపమ లుక్ మాత్రం చాలా డిఫరెంట్గా, హెయిర్ కానీ చాలా గతంలో చూసిన ప్రతి ఫిలింకి అమ్మ వెరైటీ స్టైల్ తోటి ట్రై చేస్తుంది. చాలా స్టైలిష్ లుక్తో ఉన్నది, చాలా స్లిమ్గా, హ్యాండ్సమ్గా. ఇంకోటి అనుపమ మేడం కూడా చాలా యాక్టర్గా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలా ఎందుకు ఆమె సినిమాలు వస్తున్నాయి, ఒక మంచి యాక్టర్ అని చెప్పొచ్చు. ఆమె కూడా నేషనల్ స్థాయిలో ఒక పర్ఫార్మర్ ఉన్నటువంటి యాక్టర్ నేను చూశాను. చాలా డౌన్ టు ఎర్త్, ఎలాంటి 100 కోట్ల రిమార్క్ అంటే అంత సక్సెస్ సాధించినటువంటి సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. రామ్ హీరోతోటి చాలామంది యాక్టర్స్ మన తెలుగు సినిమాలో చాలామంది అగ్ర హీరోలతో కూడా కొంతమంది చేసింది. బట్ ఆమె ఇప్పుడు కొత్త హీరో రాజు వెడ్స్ రాంబాయ్ హీరోతో కూడా అంటే ఒప్పుకోవడం అనేది చాలా కొంతమంది సీనియర్ వాళ్ళతో చేస్తుంటారు. కానీ బట్ ఇప్పుడు కొత్త యాక్టర్ అప్కమింగ్ యాక్టర్తో కూడా వర్క్ చేయడం అంటే ఆమె చెప్పింది. సో యాక్టింగ్ పరంగా నాకు ఎవరైనా నేను చేయగలుగుతా అని చెప్పేసి డైరెక్టర్ గారికి ఫస్ట్ ఫిలిం ఇది.
డైరెక్టర్ గారికి. సో ఆయన కష్టపడుతున్నాడని చెప్పేసి. సో మొత్తానికి సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ప్రొడ్యూసర్ గారు, సో జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సినిమాని వీలైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి ఒక ట్రైలర్ని, ఈ సినిమాని చూపించే విధంగా హీరో నరేష్ సార్, టీం మొత్తం అను పరమేశ్వర్ గారు, మిగతా అందరు కలిసి మా ప్రొడ్యూసర్ జగన్మోహన్ రెడ్డి గారు, సో డైరెక్టర్ అందరు కలిసి తీసుకెళ్ళి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి అయితే ఒక టీజర్ తోటే హైప్, ఒక మంచి బజ్ వచ్చింది. సో ఇంకొక విషయం చెప్పాలి, నరేష్ సారు ఒక విషయం చెప్పాడు లాస్ట్ మూమెంట్లో మీడియా విషయానికి. తెలంగాణ యాస గురించి కానీ కొన్ని రకరకాలుగా సోషల్ మీడియాలో ఇడుపు కాగితం వచ్చినప్పుడు చాలా వైరల్గా మాట్లాడారు. సో అదంతా ఒక చిన్న విషయానికి మీరు అంతగానో మాట్లాడొద్దు. సో ఏదైనా కల్చర్, సంస్కృతి, సాంప్రదాయం సినిమా పరంగా ఒక తెలుగు ఆడియన్స్ సినిమాగా, సో అప్పట్లో రామారావు గారు ఎన్నో చేసుకుంటూ వచ్చారు. అంటే ఒక తెలుగు మీద ఉన్నటువంటి ఒక మన ప్రపంచ దేశాలకి గొప్పతనం మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయం, భాష మీద. సో అలాంటి ఒక మంచి టైటిల్ కూడా వచ్చిన సినిమాని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు అని చెప్పేసి కొంత సోషల్ మీడియా కూడా చెప్పడం జరిగింది. సో ఏదైనప్పటికీ ఆయనకు చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ రావడం జరిగిందని చెప్పేసి అన్ని టీవీ ఛానల్స్ ముందు ఈరోజు పెట్టడం జరిగింది. సో అంతే విధంగా హీరోయిన్ అను పరమేశ్వర్ వాళ్ళిద్దరి హిట్ కాంబో, చాలా 3 సినిమాలు చేసినటువంటి మంచి సినిమాలు బాగా ఆదరించారు. ఇది కూడా హిట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఇందులో తరుణ్ భాస్కర్ ఒక మంచి అనుభవం ఉన్నటువంటి ఒక దర్శకుడిగా అర్ధన్ మార్కు, దీనికి కొత్త డైరెక్టరు, ఇంకోటి నందిని రెడ్డి ఆమె చెప్పేసి ఆమె కూడా ఎదురు చేయడం. సో మొత్తానికి ఓవరాల్గా అయితే ఒక క్రేజీ కళ్యాణం అనేది ఒక మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుందని చెప్పొచ్చు. సో ఇది తప్పకుండా అను పరమేశ్వర్కి ఇది ఒక మంచి మూవీ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.